మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 72 అడుగుల విజయ మహా గణపతి దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాము. వినాయక చవితికి మరి భక్తులందరూ కూడా వినాయకుడిని భారీ గణనాథుని దర్శనం చేసేందుకు చాలా మంది భక్తులు కూడా తరలి వస్తూ ఉన్నారు. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు తెలంగాణలో హైదరాబాద్లో ఖైరతాబాద్ మహాగణపతిని చూసేవాళ్ళం. ఇప్పుడు ఖైరతాబాద్లో మనం 70 అడుగుల వినాయకుడిని చూస్తే ఏపీలో విజయవాడలో ముఖ్యంగా 72 అడుగుల మట్టి గణనాథుని మనం చూస్తూ ఉన్నాము. చూసుకోవచ్చు ఏ విధంగా ఏర్పాటు చేశారో. ఏపీలో గత 15 రోజుల నుంచి కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నప్పటికీ మరి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. ప్రతి ఒక్కరూ కూడా లోపలికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్లే విధంగా రోడ్ మీద నుంచి గణపతి దగ్గర వరకు కూడా ఒక ఐరన్ తోటి బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు, వచ్చే వాళ్ళకి ఇబ్బందులు లేకుండా. మనం చూసుకోవచ్చు డూండి గణేష్ సేవా సమితి వారు గత 3 సంవత్సరాల క్రితం భారీ గణనాథుని ఇదే విధంగా ఏపీలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 72 అడుగుల భారీ విజయ మహా గణపతిని ఏర్పాటు చేశారు. వారు చూసుకోవచ్చు ఏ విధంగా ఈ భారీ గణనాథుడు ఇక్కడ భక్తులందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు. వచ్చే 9 రోజుల వరకు కూడా విశేష పూజలతో పాటు నైవేద్యాలు కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ ఏదైతే నిర్వాహకులు ఉన్నారో. అలాగే మొదటి పూజ ఈ రోజు 11:30 స్టార్ట్ అవుతుంది అని కూడా ఇక్కడ నిర్వాహకులు తెలియజేయడం అయితే జరిగింది. 9 రోజుల తర్వాత ఇదే ప్లేస్ లో నిమజ్జన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తారని కూడా చెప్తూ ఉన్నారు. మరి డూండి సేవా సమితికి సంబంధించిన డూండి రాకేష్ గారితో భారీ గణనాథుని డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో భారీ గణనాథుని అయితే ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. మరి చాలా మంది కూడా భక్తులు రావడం దర్శించుకుంటూ ఉన్నారు. మీరు ఇంకా కొంత వరకు ఇంత వరదలో కూడా భక్తులు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఇలాంటి ఐరన్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్ అండి. అది వితిన్ 1 డేలో 1 నైట్లో జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? అలాగే మరి భారీ గణనాథుడి గురించి ఏం చెప్తారు? ఏదైతే డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో గతంలో చెప్పినట్టు 72 అడుగుల విజయ మహాగణపతి ఉత్సవాలు చేయాలని తలపెట్టాం. కానీ అనుకోని విపత్తు వల్ల విజయవాడకి వరద నీరు మొత్తం చుట్టుముట్టింది. అయినా మేము ఎక్కడ డిసప్పాయింట్మెంట్ కాకుండా మొదటి రోజు మొదటి పూజ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఎటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ కూడా దేవుణ్ణి దర్శించుకోవాలి పండగ రోజు నుంచి అన్న ఒక ఆలోచనతో నైట్కి నైట్ వితిన్ 24 అవర్స్ టైంలో 3.5 అడుగుల హైటు 10 అడుగుల వెడల్పుతో దాదాపు 900 అడుగుల వెడల్పు బ్రిడ్జిని రన్నింగ్ ఫీట్ ఎస్ఎఫ్టీ బ్రిడ్జిని మనం ఏర్పాటు చేయడం జరిగింది. మేము నీరు వచ్చిందని ఈరోజు బాధపడట్లా. ఏదైతే కాణిపాక వినాయకుడు నీళ్ళల్లో ఉంటాడో ఈరోజు డూండి గణపతి కూడా అలానే నీళ్ళల్లో దర్శనం ఇచ్చాడని మేమందరం కూడా ఆనందం ఫీల్ అవుతున్నాం. అలాగే పబ్లిక్ కూడా ఇక్కడ బ్రిడ్జ్ చేసేసరికల్లా ఇది ఒక కొలంలాగా ఉంది, ఇందులో నుంచి రావటం పోవటం ఒక ఆనందంగా ఒక డిఫరెంట్ టూరిజం స్పాట్ లాగా ఉందని పబ్లిక్ కూడా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళందరూ హ్యాపీనెస్ చూస్తే మేము పడ్డ కష్టానికి అదే ఆన్సర్ అని చెప్పని అనుకుంటున్నాం. ఏదైతే మేము అనుకున్న విధంగా పండగ రోజు చేయాల్సిన కార్యక్రమాలు ఎండోమెంట్ మినిస్టర్ గారు ప్రామిస్ చేసిన కళ్యాణాలు కానివ్వండి, హోమాలు కానివ్వండి, వర్షం వల్ల వరద వల్ల ఈ ప్లేస్లో చేయలేం కాబట్టి 1-2 రోజుల్లో వరద తగ్గిద్దని నిన్న ఎంపీ గారు కానీ ఉన్నతాధికారులు కలెక్టర్ గారు కానీ చెప్పారు. ఒకవేళ నీళ్ళన్నీ ఒక 2-3 రోజుల్లో క్లియర్ అయితే రిమైనింగ్ పూజలన్నీ ఈ డేట్ని ఎక్స్టెండ్ చేసి ప్రజలు కూడా చాలామంది రిక్వెస్ట్ అడుగుతున్నారు. వర్షం వల్ల మేము రాలేకపోతున్నాం, వరదల్లో చిక్కుకుపోయాం, కొంత టైం ఎక్స్టెండ్ చేయండి అని మాకు మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. ఎక్స్టెండ్ చేసి పండగని ఇంకొక వారం రోజులు ఎక్స్టెండ్ చేసి ఈ కార్యక్రమాన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫుల్ చేసి కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం. ఓకే అండి, 9 రోజుల పాటు జరుగుతూ ఉంటాయన్నారు కదా. 9 రోజులు కాకుండా ఇంకొక 1 వీక్ మీరు ఎక్స్టెండ్ మేము మాట్లాడుకున్న దాన్ని బట్టి ఏంటంటే వర్షం తగ్గేదాన్ని బట్టి 2-3 రోజుల్లో డిసైడ్ చేస్తాం. కాణిపాక వినాయకోత్సవాలు 21 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అలానే అవసరమైతే అది 16, 21 అనేది ఎట్ టు బి డెసిషన్. వర్షం తగ్గేదాన్ని బట్టి 21 వరకు అయినా సరే ఎక్స్టెండ్ చేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. ఓకే, విజయ మహాగణపతిని మీ డూండి సేవా సమితి సభ్యులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా మంది భక్తులు వస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మీడియా మిత్రులకి నమస్కారం అండి. ఈ 72 అడుగుల భారీ గణనాథుల్ని మేము చేశామంటే దీనికి ప్రభుత్వ సహకారం మరియు మీడియా మిత్రుల సహకారం మరియు పబ్లిక్ సహకారం ఈ ఒక్క గణపతితో పాటు రేపు ఉదయం అనగా ఇవాళ నైట్కి అమ్మవారిని ఒకటి పెడుతున్నామండి. నెక్స్ట్ వచ్చేసి అయోధ్య రాముడు. ఇవన్నీ ఉత్సవాలు చాలా ఆనందంగా జరుగుతాయండి. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము అందరికీ దర్శనం ఇచ్చేసి
స్వామివారి తీర్థ ప్రసాదాన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రజలకి ఎలాంటి ఆటంకం అది కూడా కాకుండా ఈ దేవుడు వానదేవుడు కరుణిస్తే ఈ వర్షం ఆగిపోతే ఇంకా ఇంతకన్నా డబల్ పబ్లిక్కి ఎంజాయ్మెంట్ చేయడానికి దర్శనం ఇవ్వడానికి మన డుండి గణేష్ సేవా సమితి వలన మేమందరం కోరుకుంటున్నాము. ఆ భగవంతుని కూడా మేము ప్రార్థిస్తాం, స్వామి మమ్మల్ని ఎన్నో కష్టాల నుంచి బయటేసావు, ఈ వర్షాన్ని మాత్రం ఒక 15 రోజులు ఆపితే ఇంతకు మించిన ఆనందం మాకుండ స్వామి అని చెప్పాము. అంతా స్వామివారి దయ. అది ప్రజలు మాత్రం ఎవరు అపోహలు నమ్మొద్దు. మీకు డైలీ 1,00,000 నుంచి 1,50,000 మంది దర్శనానికి వచ్చినా ఎలాంటి ఆటంకం ఉండదు. అందరూ దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము. స్వామివారి కృప మరియు తీర్థ ప్రసాదాలు మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. భక్తుల కోసం వాళ్ళ కోరిన కోరికలు మొత్తం తీరుతుంది. డుండి గణేష్ అంటేది విజయ గణపతి అంటేనే విజయంతో కూడిందనే విజయ గణపతి అంటారు. దీన్ని అందరూ దర్శించుకుందుగా కోరుతున్నాం. డుండి సేవా సమితి సభ్యులందరూ కూడా ఏర్పాటు చేసిన 72 అడుగుల భారీ మట్టి విజయ గణపతిని అందరూ కూడా చాలా మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. భక్తులందరికీ వినాయకుని దర్శనం కోసం మేము ఏర్పాట్లు చేస్తామని కూడా కమిటీ సభ్యులందరూ కూడా చెప్తూ ఉన్నారు. లోపలికి వచ్చే భక్తులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. ఎప్పుడు కూడా భారీ గణనాథుడు అంటే ఖైరతాబాదే గుర్తొస్తుంది. మరి ఏపీలో ఈ స్థాయిలో భారీ మహా గణపతిని దర్శించుకోవడం, చూడటం, మా ఏరియాలో మా విజయవాడలో ఇలాంటి సంబరాలు జరగడం అనేది నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందని భక్తులందరూ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారి ఆనందాన్ని కెమెరా పర్సన్ వినయ్తో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ భారీ గణనాథుని దగ్గర నుంచి.